ఈనాడు కూడా రైతు భరోసాలో భాగంగా మొదటి విడతగా 3,500 కోట్లు, రెండవ విడత 2,200 కోట్లు, మొత్తం 5,700 కోట్లు ఈరోజు రైతుల ఖాతాలో రైతు భరోసా వేసి వచ్చే నెలలో ఇంకా 3,300 కోట్ల రూపాయలు రైతు భరోసా పథకంలో భాగంగా 9,000 కోట్ల రూపాయలు ఇవాళ రైతుల ఖాతాలో వేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలి. వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయం పండుగ చేయాలని ఒక గొప్ప సంకల్పంతో ఈనాడు ఇక్కడ మనం ఈ కార్యక్రమం తీసుకున్నాం. మిత్రులారా, ఇంత మంచి పండుగ కార్యక్రమం చేసుకుంటూ రైతులను ఆదుకుంటూ రైతుల కష్టాలు తీర్చుకుంటూ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటూ రైతుల అవసరాలు ఏమున్నాయో అడుగుతూ ఇల్లు తిరుగుతూ రైతులు పండించిన సన్న వడ్లను ఈనాడు పేదలకు 3,15,00,000 మంది తెలంగాణ బిడ్డలకు ఇవాళ సన్న బియ్యం, తెలంగాణ పండించిన బియ్యాన్ని ఇవాళ పేదలకు అందిస్తున్నాం. ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా ఈ భారతదేశంలో స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలలో నేను ఇవాళ సూటిగా సవాలు విసురుతున్నా. గొప్పలు చెప్పుకునేటోళ్ళు, జబ్బలు చచ్చుకునేటోళ్ళు, తొడలు కొట్టుకునేటోళ్లకు సూటిగా నేను సవాలు విసురుతున్నా. ఎన్నడైనా కలలో కూడా మీరు పేదవాళ్ళకు సన్న బియ్యం ఇవ్వాలి. ఈ సన్న బియ్యం తల్లిదండ్రులు కన్న తల్లి తన బిడ్డకు, సంటి బిడ్డకు బుక్కడి బువ్వ తినిపించే పథకం ఎన్నడైనా మీరు ఆలోచన చేసిండ్రా? మీరు గడీలలో ఉండి సన్న బియ్యం తింటుంటే, దావతులు చేసుకుంటుంటే, బిర్యానీలు తింటుంటే, పేదవాళ్లకు దొడ్డు బియ్యం ఇస్తే వాటిని తినలేక పశువులకు దానా పెడుతుంటే ఎప్పుడైనా మీకు వాళ్ళ పట్ల కనికరం కలిగిందా అని నేను అడుగుతున్నా. ఇవాళ నేను అడుగుతున్న మిత్రుల ఈ వేదిక మీద నుంచి ఒక ఆయన అంటున్నాడు, ఇంతకాలం శ్రీధర్ బాబు గారు, అట్లూరు లక్ష్మణ్ గారు అనేవాళ్ళు ఆయన పెద్ద మనిషి అని. ఇక ఆయన పెద్ద ఆయననో కాదో నాకైతే తెలియదు, కానీ ఆయన అంటున్నది ఏందయ్యా అంటే ప్రజాపాలన పోవాలి, పాపాల భైరవుడు రావాలంట. నేను అడుగుతున్న మా మిత్రులను, ప్రజాపాలన ఎందుకు పోవాలి? ఫామ్ హౌస్ల పండుకున్న పాపాల భైరవుడు ఎందుకు అధికారంలోకి రావాలి అని నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి. ప్రజాపాలన ఆ పెద్ద ఆయననో వాళ్ళ తాతనో వాళ్ళ ముత్తాతలో తెస్తే రాలేదు. ఈ ప్రజాపాలన వచ్చింది లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు త్యాగం చేసి తమ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసేలా మువ్వన్నెల జెండాను మోస్తే ఈనాడు ప్రజాపాలన వచ్చింది. నీ నెత్తి మీద దరిద్రం ఉండి నువ్వు జగిత్యాలలో ఓడిపోతే, ప్రజలు తిరస్కరిస్తే, నీకు మంత్రి పదవి ఇవ్వకపోతే ప్రజాపాలన పోవాలనా? ఇవాళ నిన్ను పెద్ద మనిషి అని మేము పిలవాలనా? పెద్ద మనిషి అని పిలిపించుకునే అర్హత నీకు ఉన్నదా అని నేను ఈ వేదిక మీద నుంచి అడుగుతున్నా. నేను అడుగుతున్నా, ఇవాళ పెద్ద మనిషిని ప్రజాపాలన ఎందుకు పోవాలి, పాపాల భైరవుడు అధికారులు ఎందుకు రావాలో నువ్వు జవాబు చెప్పాలి. నీ పదవి కోసం, నీ అధికారం కోసం, నీ ఆకాంక్ష కోసం ఆనాడు 1983 చరిత్ర వెనక్కి వెళ్ళి ఆయన పుట్టు పూర్వతరాలు పుట్టు మచ్చలు ఇవ్వాలి. ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. ఆయన నీతేంది, ఆయన జాతేంది, ఆయన దోస్తేందో ఇవాళ మీ అందరి ముందర నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా. మిత్రులారా, 1983లో తుమ్మల నాగేశ్వరరావు గారు సజీవ సాక్షి. ఆనాడు అన్న పెద్దలు నందమూరి తారక రామారావు గారు యువ న్యాయవాదిగా జగిత్యాలలో న్యాయవాది పదవిని బాధ్యత నిర్వహిస్తుంటే పిలిచి భుజం తట్టి నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నీకు ఎక్సైజ్ శాఖ మంత్రి ఇస్తే సంవత్సరం తిరిగే లోపలనే అన్న ఎన్టీఆర్ను వెన్నుపోటు పడిచి నాదెండ్ల భాస్కరరావుతోని జట్టు కట్టిన నువ్వు నాదెండ్ల భాస్కరరావు సోపతిని వదిలి కాంగ్రెస్ పార్టీలకు వచ్చి 40 సంవత్సరాలు పూర్తయింది. నేను అడుగుతున్నా పెద్ద మనిషిని, ఈ 40 ఏళ్ళు జగిత్యాల నియోజకవర్గమే కాదు కరీంనగర్ జిల్లాలో ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త 14 ఎన్నికల్లో 11 సార్లు ఎమ్మెల్యే, 3 సార్లు ఎంపీ, 1 సారి ఎమ్మెల్సీ, 14-15 సార్లు బీభావిస్తే దుఃఖాన్ని దిగముంగుకొని ఎన్టీఆర్ను వెన్నుపోటు పడిచిన నిన్ను, నాదెండ్ల భాస్కరరావు అనుచరుడైన నిన్ను ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా ఏ ఎన్నికల్లో పోటీ చేసినా వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిన్ను భుజాల మీద మోసిన మాట నిజం కాదా? పల్లకిలో అసెంబ్లీకి పంపిన మాట నిజం కాదా? మిత్రులారా, 40 ఏళ్ళు
నీ కోసం, నీ పదవి కోసం, నీ కుటుంబంలో జడ్పీటీసీ, ఎంపీపీ ఏ పదవి వచ్చినా నీ కుటుంబానికి ఇచ్చుకున్నా జగిత్యాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మౌనంగా నీ కుటుంబానికి ఊడిగం చేసిన మాట నిజం కాదా? గ్రామంలో ఉన్నోడు గ్రామంలో ఉండాలి, మండలంలో ఉన్నోడు మండలంలో ఉండాలి, జిల్లాలో ఉన్నోడు నియోజకవర్గంలో ఉన్నోడు నియోజకవర్గంలో ఉండాలని పాపంది చేసింది నువ్వు కాదా? మొన్న నేను జగిత్యాల కార్యకర్తలను కలిస్తే ఒక్కొక్కరు తమ కష్టాలను మనసు విప్పి మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యపోయినా. గాంధీ భవన్ చూసి ఒక నాయకుడు చాలా సంవత్సరాల తర్వాత మెట్రోలో పోతుంటే గాంధీ భవన్ కనిపిస్తే ఆనందంతో కన్నీళ్లు గారిని, ఆనంద బాష్పాలు గార్చిన మెట్రోలో నన్ను ఇట్లా గాంధీ భవన్ చూసిన మా నాయకుడు ఎన్నడూ నన్ను గాంధీ భవన్కు తీసుకుపోలేదని చెప్తుంటే నాకు నిజంగా మనసులో కలుక్కుమన్నది. ఇట్లాంటి కర్కోటకులైన నాయకులు ఉంటారా అని. అలాంటి నాయకుని కూడా జగిత్యాల ప్రజలు 14 సార్లు బీమా ఇస్తే ఎన్నో సార్లు ఓడిపోయినా వదలకుంటేనే ఆయన వెనకాల నిలబడి, ఆయన గండగా నిలబడి ఆయన భుజాల మీద మోస్తే ఒక్క ఏడాది పదవి లేకపోతే మీ గుండెల మీద దాన్ని మిమ్మల్ని మోసం చేసి పారిపోతాడా అని నేను అడుగుతున్న మిత్రులారా, ఇది న్యాయమా? ఇదేనా నీ జాతి, నీ నీతి? ఈ వయసులో నువ్వు 40 ఏళ్ళు నీ జెండా మోసి నిన్ను మోసిన కార్యకర్తల గుండెల మీద దాన్ని మోసం చేసి శత్రువు సంతను చేరుతావా? శత్రువు సంకలు చేరి ప్రజాపాలన పోవాలంటావా? ఇట్లాంటోడు పెడితే పెళ్లి కోరుకున్నాడంట, పెట్టకపోతే సాగు కోరుకున్నాడంట. ఇంతకంటే ఉదాహరణ ఇంకేమన్నా ఉందా? నేను అడుగుతున్న పెద్ద మనిషిని, ఈ ప్రజాపాలన ఎందుకు పోవాలి? 10,000 కోట్ల రూపాయల ఆడబిడ్డలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో ఉచితంగా అమ్మవారిని దర్శించుకోవాలన్నా, అమ్మగారి ఇంటికి పోవాలన్నా మా అక్కలందరినీ ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం ఇచ్చినందుకు ప్రజాపాలన పోవాలనా? తెలంగాణ ఉద్యమంలో సమితలైన శ్రీకాంతాచారి, వేణుగోపాల్ రెడ్డి, ఈశాన్ రెడ్డి కానిస్టేబుల్ కిష్టయ్య ఆదర్శంగా మొదటి సంవత్సరంలోనే 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 డాక్టర్లను, ఇంజనీర్లను 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినందుకు ఈ ప్రజాపాలన పోవాలనా? ఆనాడు ఒరేస్తే ఉరేసుకున్నట్టే అని మాట్లాడిన నువ్వు నీ ఫామ్ హౌస్లో 150 ఎకరాలలో ఒరేసుకొని 4,200 రూపాయల క్వింటాలు అమ్ముకొని నువ్వుంటే, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే 8,000 కొనుగోలు కేంద్రాలను తెరిచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 2,58,00,000 మెట్రిక్ టన్నులు ప్రతి సంవత్సరం ఒడ్లు కొన్నందుకు ప్రజాపాలన పోవాలనా? సన్నబియ్యం, సన్న ఒడ్లు వండించి సంటి పిల్లలకు సన్నబియ్యం తినిపిస్తున్నందుకు ప్రజాపాలన పోవాలనా? 3,15,00,000 17 లక్షల మంది ఈరోజు సన్నబియ్యం తింటున్నందుకు ప్రజాపాలన పోవాలనా? ఇవాళ పేదవాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటివి, డబ్బా ఇండ్లు వద్దంటివి, కొడుకు కోడలు ఉంటే ఏడ ఉంటారంటివి, అల్లుడు బిడ్డ పండుగకు వస్తే ఏడవంటారంటివి, కుక్క పిల్ల గొర్రె పిల్ల ఉంటే ఏడ కట్టేయాలంటివి. నేను అడుగుతున్న ఈడు ఉన్న మా యువకులను, మీ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? ఆ దరిద్రుడు మీకు ఇల్లు ఇచ్చిండా? 10 ఏళ్ళు మీకు ఇల్లు ఇవ్వలే కానీ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో 1000 ఎకరాలలో ఆయన గడి నిర్మించుకున్నాడు, జన్వాడలో కొడుకు ఫామ్ హౌస్ నిర్మించుకున్నాడు, మోయినాబాద్లో తాటి చెట్టు నిర్మించుకున్నది, శంకర్పల్లిలో ఆయన బిడ్డ నిర్మించుకున్నారు ఫామ్ హౌస్. ఉండడానికి గడిగా ప్రగతి భవన్ కట్టుకున్నాడు, వాస్తు సక్క లేదని సచివాలయాన్ని కట్టుకున్నాడు. మీ పేదలకు ఎవరికన్నా ఇల్లు ఇచ్చిండా? సంవత్సరానికి 2 లక్షల ఇల్లు ఇచ్చుంటే కూడా పేదలకు ఈ 10 ఏళ్లలో 20 లక్షల మంది పేదలు ఈరోజు ఇల్లు కట్టుకునేటోళ్ళు కదా. తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న ఆదివాసీలు, లంబాడీలు, గిరిజనులు లేకపోతే ఇతర పేదలు ఇల్లు కట్టుకునేటోళ్ళు ఉండేటోళ్ళు కదా. 20 లక్షల కోట్లు ఖర్చు పెట్టినావు కానీ 20,000 ఇండ్లు కూడా పేదలకు ఇయ్యలేకపోయినావు. ఈరోజు 4.5 లక్షల ఇండ్లు పేదవాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన మాట నిజం కాదా? ఈరోజు మీ గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లు కట్టుకుంటున్నది నిజం కాదా? మిత్రులారా, గుండె మీద చెయ్యేసుకొని ఆలోచన చెయ్యండి. ఇలా పేదలకు 4 లక్షల 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినందుకు ప్రజాపాలన పోవాలనా? డబుల్ బెడ్రూమ్ ఇండ్లతో మోసం చేసిన పాపాల భైరవుడు రావాలనా? ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఇండ్లే కాదు, ఇల్లాలి కళ్ళల్లో ఆనందం చూడాలని 200 యూనిట్లు ఉచిత కరెంటు ప్రతి ఇంటిలో వెలుగులు నింపినందుకు, పేదవాడి కళ్ళల్లో ఆనందం చూసినందుకు ప్రజాపాలన పోవాలనా? ఇవాళ
అదే కాదు, మహాలక్ష్మి పథకం ద్వారా ఆడబిడ్డలకు బస్సు ప్రయాణం ఇచ్చినందుకు ఈరోజు ప్రజాపాలన పోవాలనా అని నేను అడుగుతున్న మిత్రులారా, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇల్లు ఇస్తమే, ఇంట్లో కరెంట్ ఇస్తమే, 500 రూపాయలకు సిలిండర్ ఇస్తమే, సన్న బియ్యం ఇచ్చి కడుపు నిండా బువ్వ పెడితే ఇందుకోసం ఈరోజు ప్రజాపాలన పోవాలనా? అంటే ఈ ప్రభుత్వాలు ధరల కూడిగం చేయాలి, గడీల ముందల బానిస బతకాలనా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ ప్రభుత్వం 70,000 ఉద్యోగాలు ఇచ్చింది, 21,000 కోట్ల రైతు రుణమాఫీ చేసింది. ఈ ప్రభుత్వం 28 నెలలలో రైతులకు 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన మాట నిజం కాదా? ఆనాడు మా అక్కలీడు ఉన్నారు, పాలపిట్టల లెక్క బతుకమ్మ చీరలు ఇచ్చితే ఏం చేసిండ్రక్క? పొలాల కాడ పిట్టలను బెదరగొట్టడానికి గట్టి రవునా? ఎన్నడన్నా ఈ తెలంగాణలో ఏ ఆడబిడ్డ